హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరా మేళ గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మేళ పథకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సొంతింటి కలను సాకారం చేయాలనుకుంటున్న పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా తీపి కబురు చెప్పింది. ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తొలి దశ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రోజు ఘనంగా ప్రారంభించారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మొదటి విడత చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారుల్లో రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల వాసులు ఉన్నారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన తెలుగు లక్ష్మి అనే లబ్ధిదారురాలు ఈ పథకం కింద మొట్టమొదటి బిల్లు కింద ₹1,00,000 చెక్కును అందుకున్నారు. మరికొంతమంది అర్హులైన పేదలకు కూడా ఈ కార్యక్రమంలో ₹1,00,000 చొప్పున తొలి విడత ఆర్థిక సహాయం అందించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.